జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల మున్సిపాలిటీలో ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో అనేక భవనాల నిర్మాణాలకు సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి. అలాగే రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్ సెక్షన్తో పాటు ఇతర విభాగాల్లో మొత్తం కూడా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ క్రమంలో 5 సార్లు నోటీసులు జారీ చేయగా ఇప్పటివరకు కూడా మున్సిపాలిటీ నుంచి సమాధానం రాకపోవడంతో ఇవాళ దాదాపు 18 మంది వివిధ సభ్యులు ఏకకాలంలో విడిపోయి ఎక్కడికక్కడ భవనాల వద్ద సోదాలు అయితే నిర్వహించి వాటి హద్దులు, వాటికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో డాక్యుమెంట్ అయితే స్వీకరించారు. మరి తదుపరి చర్యలు ఈ విచారణ అనంతరం డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత తీసుకుంటామని అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. మొత్తానికి బల్దియాలో ఈ రకంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మరోసారి తనిఖీలు చేయడం అయితే జిల్లా వ్యాప్తంగా ఇటు జగిత్యాల పట్టణ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మరొక వార్త, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డి అన్నట్టు మరొకసారి కూడా ఇవాళ బాహాబాహి జరిగింది. ఎందుకంటే ఇంద్రమిన్లకు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమిన్లు మంజూరు చేయగా తాజాగా కొన్ని నిర్మాణాలు చేపట్టలేదంటూ కొన్ని బేస్మెంట్ వరకు ఉన్నటువంటివి, కొన్ని స్లాబు వరకు ఉన్నటువంటి నిర్మాణాలను ఎమ్మెల్యే సంజయ్ కుమారే వాటిని తొలగించి అక్కడ ఇతర నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు అయితే చేశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అలాగే ఇటు ఇంద్రమిన్ల లబ్ధిదారులు కూడా చేరుకొని వాళ్ళంతా కూడా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆ ఇంద్రమిన్లకు సంబంధించి దాదాపు 55 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చామని, ఈ క్రమంలో అవి కూల్చివేయడం ఎంతవరకు సమంజసం, తక్షణం చర్యలు తీసుకోవాల్సిన సందర్భంగా జీవన్ రెడ్డి అయితే ఇటు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ని అయితే కోరారు. మరొక వార్త, ఇప్పటివరకు గంజాయి అక్రమ రవాణా సరఫరా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా ఇంటి వద్దనే ఇటు సమీపంలో గంజాయి మొక్కలు పెంపకం జరగడం అనేది అయితే కలకలం రేపుతుంది. జగిత్యాల రూరల్ మండలము వంజరిపల్లె గ్రామంలో రాజు అనేటువంటి వ్యక్తి ఆయన ఇంటి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన మొక్కలు పెంచుతుండగా పోలీసులు గుర్తించి ఈ క్రమంలో అతనిపైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ మొక్కలు కూడా స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో కోమటిడి ఇలాకాలో సాగునీటి కోసం రైతులను రోడ్డెక్కుతూ ఉన్నారు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం తిప్పర్తిలో మిర్యాలగూడ టు అద్దంకి నార్కన్పల్లి రహదారిపైన ధర్నా చేసినటువంటి రైతన్నలు ఈరోజు నేరుగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించారు. ఇరిగేషన్ శాఖ ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. సాగునీటి కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం, పుట్టంగంటి సంబంధించి ఏఎంఆర్పి మోటార్లను రన్ చేయకుండా తమ పంట పొలాలు ఎండబెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున తిప్పర్తి, కనగల్, నకరికల్ మండలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్కి వినతిపత్రం కూడా అందించడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు. తమ పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉన్నాయి. కాలువల్లో కేవలం 300 క్యూసెక్ల నీరు మాత్రమే వస్తూ ఉంది. చివరాకటి భూములకు నీరు రావట్లేదు, చెరువులు నింపట్లేదు, కుంటలు నింపట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున రైతులను ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం నమ్ముకొని ఏఎంఆర్పి ప్రాజెక్టు లిఫ్ట్ కింద తామంతా కూడా పంటలు సాగు చేస్తాం, తీరా పంటలకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం తమను వేధిస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. నాగార్జున సాగర్లో లక్షల క్యూసెక్ల నీరు వస్తూ ఉంది. క్రస్ట్ గేట్లు ఎత్తి నీరంతా కూడా సముద్రంలోకి వృధాగా వదిలిపెడతా ఉన్నారు. కానీ రైతులకు ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం దగ్గర ఒక ప్రణాళిక లేదు, ముందు చూపు లేదు, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు, చిత్తశుద్ధి లేదంటూ కూడా తిప్పర్తి, కనగల్కి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు పెద్దగా ఆరోపణ చేశారు, పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని, సొయ్యి తెచ్చుకొని తమకు పంట పొలాలకు నీరు అందించేలాగా ఏఎంఆర్పి D40, D39 కాలువల కింద ఎక్కడికక్కడ సాగునీటి నుంచి తమ పంట పొలాలు కాపాడాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతన్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంధనం మిల్లులను లబ్ధిదారులకు అందించాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం దిగారు. అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో పేదలకు సొంత ఇంటి కళను నిజం చేసేలాగా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా వాటన్నిటిని కూడా శిథిలమయ్యేలాగా, పడవబడేలాగా కుట్ర చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇంధనం మిల్లు పంపిణీ చేయాలంటూ భువనగిరిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో భారీ వర్షాలకు కుంటలన్నీ కూడా పొంగిపోలుతూ ఉన్నాయి, వాగులన్నీ కూడా పొంగిపోలుతూ ఉన్నాయి. ఆత్మకూరు మండల కేంద్రానికి సంబంధించి అదేవిధంగా బిక్కేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామకులకు రాకపోకలు కూడా అంతరం ఏర్పడింది. ప్రజలది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు మూసి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అటు చిన్నరావులపల్లి, బట్టుపల్లి, చిన్నరావులపల్లి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా మూసి నది ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి, అంతరాయం కలిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది.
కుమ్రమి మాసోబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులు భోజనం తర్వాత వాంతులు, కడుపు నొప్పి చోటు చేసుకోవడంతో ఊటవుతున్న 3 విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బెల్లపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు 3 విద్యార్థినులకు వైద్యం అందిస్తున్నారు. గత వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 3 విద్యార్థినులు 8, 6వ తరగతి చదువుతున్న 3 విద్యార్థినులకు అస్వస్థకు గురయ్యారు. వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లో 2 ఫుడ్ పాయిజన్ ఘటనలు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చోటు చేసుకోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొమరమి మాసోబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా తాము జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలంటూ పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాలను అనుమతించాలంటూ జన్నారంలో అఖిలపక్ష నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 20వ రోజుకు చేరుకున్నాయి. నిరసనలో భాగంగా ఈరోజు జన్నారంలో జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అటవీశాఖ అధికారులు కవ్వాల్ అటవీ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేసి భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలంటూ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్టం మధుకర్ ఆధ్వర్యంలో ఈరోజు చెలో కన్నెపల్లి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చెలో కన్నెపల్లి కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి నీటి లభ్యత, ఎందుకు పంపులు ఆన్ చేయడం లేదు, పంపులు ఆన్ చేయడానికి సరిపడా నీళ్లు ఉన్నాయా లేవా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి కుట్రలను ప్రజలకు వివరించడానికి చెలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టారు. అనంతరం అక్కడ నుండి పంప్ హౌస్లో నేరుగా ఆన్ చేయడానికి కూడా బీఆర్ఎస్ బృందం అంతా కూడా వెళ్ళడం జరిగింది. వారిని పోలీసులు అంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారం రోజుల గడువు అయితే బీఆర్ఎస్ బృందం అయితే కాంగ్రెస్ సర్కార్కి అయితే డెడ్ లైన్ పెట్టింది. వారం రోజుల్లో కన్నెపల్లి పంపులు ఆన్ చేసి బ్యారేజీల రిజర్వాయర్లు అన్నీ కూడా నింపాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున లక్షల మందితో పంప్ హౌజులను ముట్టడిస్తాం, పంపులు ఆన్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే బీఆర్ఎస్ బృందం హెచ్చరించింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో అల్పాహారం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంలో కిచిడి పెట్టినటువంటి సిబ్బంది కొద్దిసేపట్లోనే విద్యార్థులు వాంతులు చేసుకోవడం గమనించారు. తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, వాంతులతో పాటు తలదిరుగుతుందని, ఆయాసం వస్తుందని విద్యార్థులు చెప్పడంతో ఉతాహుటిన ఆ విద్యార్థులను కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొదట 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ఆ తర్వాత 30 మంది విద్యార్థులు వాంతులు అట్లాగే తలదిరుగుతుందని చెప్పి ఇబ్బంది పడ్డారు. హుటాహుటిన వారందరినీ కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ చేరుకొని విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందులో కొంతమంది విద్యార్థులకు తీవ్రమైనటువంటి వాంతులు, కడుపు నొప్పి ఉండడంతో మొదట ఖమ్మం తరలించారని భావించినప్పటికీ కల్లూరులోనే చికిత్స చేస్తామని వైద్యులు చెప్పడంతో అక్కడే ఉంచారు. ప్రస్తుతం 30 మంది విద్యార్థుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్తున్నారు. అయితే కిచిడీలో తలెత్తినటువంటి శుభ్రత వల్ల కావచ్చు, నాణ్యత లేని భోజనం వల్ల కావచ్చు ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని వైద్యాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 30 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని వారంతా క్షేమంగా ఉన్నట్టుగా తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇల్లందు మండలం కొమరారం PACAC కొనుగోలు కేంద్రం దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా స్టాక్ లేదని చెప్పడంతో ఈరోజు కూడా భారీ ఎత్తున క్యూ లైన్ ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో నిలబడి ఓపిక లేకపోవడంతో ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొచ్చినట్టు కవర్లను రాళ్లు పెట్టి క్యూ లైన్లో పెట్టినటువంటి రైతులు పక్కన చెట్ల కింద, షెడ్ల కింద వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. యూరియా అందుబాటులో లేకపోవడంతో పాటు ఒకవైపు ముమ్మరమైనటువంటి వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైతులకు అవసరమైనటువంటి యూరియా సరఫరా చేయకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కొమరారం PACAC కొనుగోలు కేంద్రం దగ్గర CPI-ML న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఉదయం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు అవసరమైనటువంటి యూరియాను తక్షణం సరఫరా చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేయ కాంతారావు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో మనం పినపాక నియోజకవర్గ కార్యకర్తలను సన్నద్ధం చేసేటువంటి భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేయ కాంతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో పాటు మొత్తం క్యాడర్ అంతా తరలి వచ్చింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేయ కాంతారావు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటూ క్యాడర్కి పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాక నియోజకవర్గం తొగుటలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అట్లాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించారు. ముఖ్యంగా తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద ఉన్నటువంటి మల్లన్న సాగర్ పంప్ హౌస్ని వాళ్ళు సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు నీళ్లను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటికే నీళ్లను విడుదల చేసే ప్రక్రియ ప్రారంభించేదని, పంపులు ఆన్ చేసి నీళ్లు తరలింపజేసే కార్యక్రమం జరిగేదని, ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం నీటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు. ఫలితంగా దుబ్బాక నియోజకవర్గంలోని 20-25 గ్రామాలకు సంబంధించిన గ్రామాలకు వ్యవసాయానికి నీళ్లు అందలేనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన ఆరోపించారు. ముఖ్యంగా యాసంగి పంటలకు తక్షణమే నీటిని విడుదల చేసి నీళ్లు అందించకపోతే తాము సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఘనపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆయన సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా నోటు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులంతా కూడా విద్యపై దృష్టి కేంద్రీకరించి ఉత్తమ విద్యార్థులుగా రూపొందాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు యూరియా కొరత మళ్ళీ కొనసాగింది. దుబ్బాక పట్టణంలోని ఆగ్రో కేంద్రం వద్ద, పిఎస్సిఎస్ వద్ద పెద్ద ఎత్తున రైతులు బారులు తీరి యూరియా కోసం క్యూల్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఈరోజు కూడా నెలకొన్నది. గత నెల రోజులుగా యూరియా కోసం రైతులు అల్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పెద్ద ఎత్తున ఈ సందర్భంగా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట మున్సిపాలిటీలో ఈరోజు మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు కావాలనే మున్సిపాలిటీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. ముఖ్యంగా హరీష్ రావు ప్రతిష్ట దెబ్బతినే విధంగా వ్యవహరించి ఎవరి పట్ల కూడా తాము ఉపేక్షించమని చెప్పి ఆయన చెప్పారు. మున్సిపాలిటీలో ఏ అవినీతి జరగలేదని, నిధుల దుర్వినియోగం కూడా జరగలేదని, దీని విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్లో ఈరోజు గద్దర్ వర్ధంతికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు ప్రజా సంఘాల నాయకులు. ఈ నెల 6న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగేటువంటి గద్దర్ 2వ వర్ధంతికి పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు తరలిరామని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇక గజ్వేల్ సమీపంలోని ప్రజ్ఞాపూర్ వద్ద ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఒక లారీని వెనుక నుంచి వచ్చినటువంటి కారు ఢీకొన్న సందర్భంలో కారులో ఉన్నటువంటి 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఇక కోహెడా మండలం గుండ్లవాణి కుంటకు సంబంధించిన భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ అఖిలపక్ష నాయకులు తీవ్రంగా నిరసించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ భూ కబ్జాలను ఆపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి నారాయణఖేడ్లో ఈరోజు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో 1000 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్లు కూడా నిర్మించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని, వాళ్ళకు అలాట్మెంట్ చేయలేదని చెప్పి భూపాల్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి ఆయన పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వచ్చే వారం రోజుల్లోగా లబ్ధిదారులందరికీ కనుక డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఇక గుమ్మడిదలలో పెద్ద ఎత్తున డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు
179వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రజలంతా, అఖిలపక్ష నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను నిండా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులు విమర్శించారు. జాబ్ క్యాలెండరు ప్రకటించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను నిరుణా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పుట్నూరులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో ఖానాపూర్లో నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేకనే ప్రజలను మభ్యపెట్టేందుకే జనహిత పాదయాత్ర పేరిట ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని విమర్శించారు. 6 గ్యారెంటీలలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఖానాపూర్లో నిన్న జరిగిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే జిల్లాకు చెందిన మంత్రులు పాల్గొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టకుండా ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేసిందని, ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని బైన్సా పట్టణంలో ఓ స్కూటీ నుంచి 5 లక్షల రూపాయలను గుర్తించని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బైన్సా పట్టణంలో కలకలం సృష్టించింది. ముదోల్ మండలం ఎడ్బిడి గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి బ్యాంకులో 5 లక్షల రూపాయలు డ్రా చేసుకొని తన స్కూటీలో దాచుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో ఓ హోటల్లో వద్ద స్కూటీని ఆపి భోజనం చేయడం జరిగింది. హోటల్లో భోజనం ముగించుకొని తిరిగి స్కూటీ వద్దకు రాగానే 5 లక్షల రూపాయలు అపారకు గురైనట్టు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని, అలాగే బ్యాంకు వద్ద ఉన్న సీసీ కెమెరాలను, అలాగే హోటల్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు మంత్రి జూపల్లి వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుర్వ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ మల్లు రవి వైఖరికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రాస్తా రోకో ధర్నా నిర్వహించి 2 గంటల పాటు ట్రాఫిక్ అంతా కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నెల 2వ తేదీన కొల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నటువంటి బహిరంగ సభలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి మాట్లాడుతుండగా జూపల్లి వర్గానికి చెందినటువంటి దండు నరసింహ ఒక చీటీ తీసుకొచ్చి ఎంపీ మల్లు రవికి ఇవ్వడంతో అందులో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని చెప్పేసి రాసి ఉండడంతో ఆయన ఆగ్రహంతో ఆ చీటీని దండు నరసింహపై విసిరివేయడంతో పాటు అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని నిరసనగా ఈరోజు జూపల్లి వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇటు కుర్వ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఎంపీ మల్లు రవి వైఖరికి నిరసనగా వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో 2 గంటల పాటు కూడా ట్రాఫిక్ అంతా జామ్ కావడంతో పాటు ధర్నా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎవరైతే బాధితుడు దండు నరసింహ ఉన్నాడో ఆయన మాట్లాడుతూ స్థానికేతరుడైనటువంటి ఖమ్మం నుంచి వలస వచ్చినటువంటి మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడంతో మేము కష్టపడి అతన్ని గెలిపించామని చెప్పేసి, పెద్ద ఎత్తున ఆయనకు మెజారిటీ ఇచ్చామని చెప్పేసి, మేము అతన్ని గెలిపించి పెద్ద పొరపాటు చేశామని చెప్పేసి ఆయన అసభ్య పదాలతో మాట్లాడడం ఏంటని చెప్పేసి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, లేని పక్షంలో ఆయన ఈ ప్రాంతంలో కారులో ఎట్లా తిరుగుతాడో మేము చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే అయిపోలేదని చెప్పేసి
ఎంపీ మల్లు రవి పైన మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేత దండు నరసింహ ఎంపీ మల్లు రవిని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్లలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించారన్న కథనాలను టీన్యూస్ వరుస కథనాలను ప్రసారం చేయడంతో స్పందించినటువంటి అధికారులు చర్యలు చేపట్టారు. మైనార్టీ గురుకుల రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా స్పందిస్తూ ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో పిల్లలతో వెట్టి చాకిరీ చేయించారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మైనార్టీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సుంకన్నను సస్పెండ్ చేస్తూ అడ్మిషన్ల విషయంలో చేతివాటం ప్రదర్శించడానికి ప్రయత్నించినటువంటి హాస్టల్ వార్డెన్ దర్వేష్తో పాటు డాటా ఎంట్రీ ఆపరేటర్ మస్తాన్ను ఇద్దరిని కూడా పూర్తి స్థాయిలో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే మైనార్టీ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి అక్రమాలు వెట్టి చాకిరీ విషయాలను టీన్యూస్ ప్రసారం చేయడంతో ముగ్గురిపై వేటు పడిందని చెప్పవచ్చు. దీంతో స్థానికులంతా కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఖానాపురం మండలం బుధరావుపేట పిఎస్సిఎస్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సంబంధించినటువంటి నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కనీసం పట్టించుకోవడం లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా కూడా సరిపడినంత యూరియా బస్తాలు ఇవ్వడం లేదని వాళ్ళు ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మీద ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసారి పాకాల రిజర్వాయర్ పాకాల చెరువు కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన రైతులు ముందస్తుగా వరి నాట్లు వేసుకోవాలని సూచించారని, అదే క్రమంలో వరి నాట్లు వేసుకుంటే ఇప్పటి వరకు నీళ్లు విడుదల చేయలేదని, మరోవైపు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలం కొరికిశాలలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వాళ్ళు తిన్నటువంటి కిచిడి అంటే ఉదయం తిన్నటువంటి కిచిడిలో పురుగులు వచ్చాయని, ఈ క్రమంలోనే వాళ్ళు అదే ఆహారం తిన్నామని చెప్తా ఉన్నారు. ఫుడ్ పాయిజన్ గురైనటువంటి 31 మంది విద్యార్థులను ఇటు చిట్యాల సామాజిక ఆసుపత్రి, అదేవిధంగా మొగుళ్ళపల్లిలో ఉన్నటువంటి పిహెచ్సికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆహారం విషయంలో కిచిడీలో కావచ్చు, ఇతర ఆహార పదార్థాల విషయంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపాల్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వెంకటాపూర్ మండల కేంద్రంలో గీత కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నెరవేర్చాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎవరైనా గీత కార్మికుడు చెట్టెక్కి దానిపై నుంచి కింద పడి మరణించినట్టయితే ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని, దాంతోపాటు ఇచ్చినటువంటి అనేక హామీలను వెంటనే నిర్ణయం తీసుకొని ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని, లేకపోతే ఆందోళన బాట పడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా గీత కార్మికులు హెచ్చరిస్తున్నారు. Bro, what time is it? It's time for a good time.